ఎలాగో చూడండి. పరిస్థితి ఎదురు తిరిగితే పోరాడండి, అంతేగాని నలుగురు గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. ఒక్కటే ఆలోచించండి, మీ జీవితంలో చేయగల మంచి ఏమిటి అనేది మాత్రమే. మీరు చేసిన పనుల వల్ల ఎప్పుడైనా ఎవరికైనా మనసు గాయపడిందేమో తెలుసుకోండి, అంతేగాని మంచి మీద దృష్టిని కేంద్రీకరించడం మర్చిపోకండి. అప్పుడు మీ చుట్టూ ఉన్న వారందరికీ మంచే జరుగుతుంది. కనుక మీరు కూడా నాతో కలిసి మంచిగా పలకండి. రాధా కృష్ణ.